తిన్నా తినకపోయినా, खाए ना खाए, తిన్నా తినకపోయినా हम लोग खाना खाए ना ప్రభు खाए, దగ్గరికి రావాలి. प्रभु के पास समय पे ఇక్కడ आना। వచ్చి జీవాహారం తినాలి. यहाँ के जीवन की रोटी को खाना है। ఇక్కడ కనుక జీవాహారం తింటే यहाँ जीवन की रोटी खाएंगे तो మనం భౌతికాహారం తినకపోయినా బాగుంటాం. हम भौतिक रोटी खाए ना खाए तो भी అది మా तंदुरुस्त జీవితంలో रहेंगे। మేము అనుభవించాం. ये हमने हमारे जिंदगी में अनुभव किया है, మా జీవితంలో మేము అనుభవించాం. हमारे जिंदगी में अनुभव किया है। ఉదయాన్నే ఇడ్లీలు, దోసాలు, వడలు అన్ని చేసుకుని తిని బరీగా లేట్గా వచ్చిన, మరి అసలు తినకుండా టైం అయిపోతుంది, టైం ఉంటే తినండి, టైం అయిపోతుంది వచ్చిన వాళ్ళకి ఏ ఇరుకులు ఇబ్బందులు. जो इंसान अच्छी तरह पेट भर भर के इडली डोसा वड़ा जो भी खा के आते हैं, और उनसे जो खाए बिना समय नहीं है, अगर खाए बिना भी प्रभु के सम्मुख आते तो उनसे ताकतवर వాళ్ళు ఎక్కువ ఆరోగ్యం ఉంటారు, वो और ज्यादा तंदुरुस्त रहेंगे, వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం ఉంటారు. ज्यादा तंदुरुस्त रहेंगे। అర్థం చేసుకోండి. समझिएगा, ఈరోజు మనము आज के दिन हम బైబిల్లో ఉన్న స్త్రీల పాత్ర, बाइबल के अंदर के स्त्रियों की रोल क्या है అసలు देखेंगे। స్త్రీల పాత్ర ఏంటి स्त्रियों का रोल क्या है देखेंगे। అంటే బైబిల్ తెరవండి. आइए बाइबल ग्रंथ को खोलेंगे। పాత నిబంధనలో 39 మంది స్త్రీలు ఉన్నారు. पुराना नियम में 39 स्त्रियां हैं, 39 మంది స్త్రీలు ఉన్నారు. 39 स्त्रियां हैं। క్రొత్త నిబంధనలో 65 మంది స్త్రీలు ఉన్నారు. नया नियम में 65 स्त्रियां हैं। అయితే तो फिर క్రొత్త నిబంధనలో 25 మాత్రమే స్త్రీలను ఎన్నిక చేయబడింది. तो नया नियम में केवल 25 स्त्रियों को ही चुना गया है, అందులో కూడా నలుగురు స్త్రీలే ఎక్కువగా ప్రభు దృష్టిలోకి వచ్చారు. और उनमें भी केवल 4 स्त्रियां हैं प्रभु की नजर में हमेशा रहने वाले। నలుగురు స్త్రీలే. केवल 4 स्त्रियां। చర్చికి ఎంతమంది వస్తున్నాం, चर्च में तो बहुत सारे लोग आते हैं, లైవ్ లో ఎంతమంది వస్తున్నాం, लाइव में भी आते हैं, కానీ ప్రభువుకి యోగ్య అయిన వారు ఎంతమంది, लेकिन प्रभु की योग्य कितने लोग हैं, ఎంతమంది? कितने लोग हैं। ఆ యోగ్యులైన వారు ఎవరో जो योग्य है మనం పరీక్షించుకోవాలి. हमने अपने आप को पहचानना है, మనం పరీక్షించుకోవాలి. परखना है हम अपने आप को। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ నలుగురు స్త్రీల గురించి ఈరోజు నేను చెప్తాను. इसलिए आज 4 स्त्रियों के बारे में बताऊंगा, వాళ్ళ యొక్క క్యారెక్టర్, उनका रोल, వాళ్ళ యొక్క జీవితంలో ప్రభు యొక్క కార్యాలకు ఎలా వాళ్ళు నిలబడ్డారు, उनकी जिंदगी में उन्होंने प्रभु के कामों के खातिर कैसा खड़ा हुआ था, ఎంత త్యాగపూర్ణమైన జీవితం జీవించారు వాళ్ళు, कितना त्यागपूर्ण जिंदगी जिए थे, ఎంత త్యాగపూర్ణమైన జీవితం వాళ్ళు జీవించారో कितना त्यागपूर्ण जिंदगी जिए थे, అది కూడా మనం గమనించాలి. उसको भी हम देखेंगे, देखेंगे हम। కాబట్టి అందరూ బైబిల్ తెరిచి, इसलिए सब लोग बाइबल ग्रंथ को బైబిల్ खोलेंगे, తెరిచి బైబిల్ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం చూడాలి పిల్లలు. बाइबल ग्रंथ को खोलेंगे और बाइबल के वचन को ध्यान से देखेंगे। ప్రతి ఒక్కరూ हर एक బైబిల్ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. बाइबल का वचन को ध्यान से देखेंगे, బైబిల్ కూడా జాగ్రత్తగా చూడటం అనేది నేర్చుకోవాలి. बाइबल को अच्छी तरह देखना भी सीखना है। అంటే आइए పిల్లరా, प्रियो, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు కానీ, వారి యొక్క సమయం కానీ ఆ స్త్రీలు ఎట్లా దేవునికి వినియోగించారు. उन 4 स्त्रियों ने जिस तरह अपनी संपत्ति, अपनी समय, अपनी प्रतिष्ठा प्रभु के लिए इस्तेमाल किया है देखेंगे, వాళ్ళు ఎంత త్యాగం చేశారు. और उन्होंने कितना त्यागपूर्ण जिंदगी जिया है। మరి ఇంతమంది స్త్రీల్లో పాత నిబంధన, కొత్త నిబంధన, ఇంతమంది స్త్రీలు, నలుగురు స్త్రీల గురించి యేసు ప్రభు గట్టిగా చెప్పాడు. तो इतनी सारे स्त्रियां हैं पुराने नियम में भी नया नियम में भी, मगर यीशु मसीह ने केवल 4 स्त्रियों के बारे में बहुत अच्छी तरह बताया है। ఒక స్త్రీ ఎవరంటే एक स्त्री कौन है उनमें से? యేసు ప్రభు యొక్క తల్లి యొక్క మరియ. यीशु मसीह की माता मरियम। రెండో స్త్రీ ఎవరంటే दूसरा स्त्री कौन है? పేద విధవరాలు. गरीब विधवा। మూడో స్త్రీ ఎవరంటే तीसरा स्त्री कौन है? ప్రభువుని అభిషేకించిన స్త్రీ. प्रभु का अभिषेक करने वाला स्त्री। నాలుగో స్త్రీ ఎవరంటే कौन सी चौथी स्त्री है? మగ్దలేని మరియ. मगदलीनी मरिया, మగ్దలేని మరియ. मगदलीना। వీళ్ళ జీవితాలలో దేవునికే ప్రాధాన్యత ఉంది. इन्होंने अपनी जिंदगी में केवल परमेश्वर का ही प्राधान्यता दिया है। మరి మొట్టమొదట మనము ప్రభు తల్లి అయినటువంటి మరియని గురించి తెలిస్తే, अगर सबसे पहले प्रभु की माता जो मरियम के बारे में देखी है, ప్రియులారా, ఆమెకి పెళ్లి కాకముందే గర్భవతి. वो शादी से पहले ही गर्भवती हुई थी। పెళ్లి కాకముందు గర్భవతి అవటం ఎంత భయంకరమైనటువంటి
అది ఒక శోధన తెలుసా? शादी से पहले गर्भवती होना कितनी बड़ी परेशानी वाली बात है, आपको पता है? ఆమె కన్యక, वो कुंवारी है, అయితే ఆమెకి ప్రధానమైంది. तो उसकी तो मंगनी हो चुकी थी, ప్రధానమైంది मंगनी हो चुकी थी, కానీ పెళ్లి కాకముందే लेकिन शादी से पहले ही గర్భం ధరించింది. तो गर्भवती हुई, పెళ్లి కాకముందే గర్భం ధరించింది. शादी से पहले ही गर्भवती हुई। ఎట్లా? किस प्रकार? ఏ విధంగా? कैसी అది हुई? లోకా సువార్తలో हम लूका सुसमाचार में పరిశుద్ధాత్మను పొందుపరిచాడు. पवित्र आत्मा प्रभु ఎందుకంటే గాబ్రియేలు దూత మరియం దగ్గరికి వచ్చింది. मरियम के पास आई थी, గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చింది. गब्रिएल जिब्राइल दूत मरियम के पास आई थी మరియమ్మా, నీవు గర్భవతి అవుతున్నావు. और उन्होंने कहा था, हे मरियम तू गर्भवती होगी। ఆమె ఆశ్చర్యపోయింది. वो आश्चर्यचकित हो गई। ఎందుకని? क्यों? పెండ్లైన తర్వాత గర్భవతి అయిందంటే అది ఆశ్చర్యం లేదు. तो शादी होने के बाद गर्भवती होना कोई आश्चर्य वाली बात అది नहीं ఆశ్చర్యం है, లేదు. कोई आश्चर्यजनक बात नहीं है। लेकिन कवारी పెండ్లి కాకముందు शादी से पहले గర్భవతి అవడం అంటే పెద్దది సమస్య. बहुत बड़ी समस्या है कि शादी से पहले गर्भवती होना, అది అపవిత్రత. वो बहुत बड़ी अपवित्रता माना जाएगी। ధర్మశాస్త్రంలో అలాంటి వాళ్ళ రాళ్ళు కొట్టి చంపుతారు. तो व्यवस्था के अनुसार देखा जाए तो ऐसे लोगों को पथराव से मार के खत्म करेंगे, రాళ్ళను కొట్టి చంపుతారు. पथराव से खत्म करेंगे। అయితే तो फिर నేను ఎట్లా గర్భవతి అవుతానో అడిగింది. मैं कैसे गर्भवती हूँ करके पूछी थी, అంటే తెలుసుకోవాలని ఆశ కలిగింది. यानी कि जानने की इच्छा थी, ఎలా గర్భవతి అవుతాను? मैं कैसे गर्भवती होंगी। నేను యేసేపుకి మరి ప్రదానం చేయబడ్డాను కదా. मैं यूसुफ के साथ तो मेरी मांगनी हो चुकी थी, ఇంకొక పురుషుడిని చేరడం తప్పు కదా. तो मैं दूसरे पुरुष का नजदीक तो नहीं जा सकती, ప్రదానం చేయబడి मेरे से तो मंगनी हो चुकी है। ఇంకొక పురుషుడితో నాకు గర్భం అయితే ఎంత భయంకరమైనటువంటి ఇది శోధన. अगर दूसरा पुरुष से मैं गर्भधारण करूँ तो कितने भयानक ताड़ना होगा मुझे, ఎందుకంటే क्योंकि దాన్ని వ్యభిచారం అన్నారు. उसको कहा गया कि व्यभिचार। వ్యభిచారం व्यभिचार వ్యభిచారం రెండు రకాలు. व्यभिचार जो है दो तरह के हैं, ఒకటి ఆత్మీయ వ్యభిచారం. एक आत्मा में व्यभिचार, దేవుడు కాకుండా కల్పిత దేవుడిని ఆరాధించడం అది ఆత్మీయ వ్యభిచారం. परमेश्वर के अलावा जो कल्पित भगवानों को मानना वो व्यभिचार है। అంటే మనుషుల దృష్టిలో మనుషులు కల్పించినటువంటి यानी कि मनुष्य जिनको भगवान मानते हैं उन्होंने बनाया है। భౌతిక వ్యభిచారం. दूसरे जो है शारीरिक व्यभिचार, భర్త కాకుండా ఏరే పురుషుడితోటి తప్పుడు సంబంధం పెట్టుకోవడం. पति के अलावा दूसरे पुरुष के साथ गलत रिश्ता जोड़ना। అట్లానే इस భర్తల प्रकार కూడా पतियां भी पतियां भी అదే భౌతిక వ్యభిచారం. ये भौतिक तरफ से व्यभिचार है। ఈ రెండు కార్యాలు చేసేవాడు దేవుని రాజ్యం వారసులు కారు. इस तरह का कार्य करने वाला प्रभु के राज के वारिस ना ఇప్పుడు होंगे। మరియమ్మకు తెలుసు ये मरियम जानती है 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, వ్యభిచారం చేయవద్దు. 10 आज्ञाओं में एक आज्ञा है व्यभिचार नहीं करना, ఆత్మీయ వ్యభిచారం చేయవద్దు, आत्मिक व्यभिचार भी नहीं భౌతిక करना, వ్యభిచారం చేయవద్దు. भौतिक तरफ से भी व्यभिचार అందుకే नहीं యేసు करना। ఇంకొక మాట అన్నాడు, और यीशु मसीह ने एक और बात ఒక कहा, స్త్రీని మోహము చూపు చూడటం కూడా తప్పే. यदि किसी स्त्री को बुरी नजर से देखना भी गलत है, पाप है। ఒక పురుషుణ్ణి స్త్రీ మోహము చూపు చూడటం కూడా తప్పే. एक पुरुष को स्त्री भी ऐसी ही मोह से भरी नजर से देखना गलत है। అది నిజమైన క్రైస్తవం. वो सच्ची मसीह का तत्व है। నిజమైన క్రైస్తవం అదే. मसीह का सच्ची तत्व यही है। క్రైస్తవం అనేది క్రియలతో కూడి ఉంది. मसीह तत्व जो है कार्यों के साथ जुड़ा हुआ है। ఇక్కడికి వచ్చి మాతా టేక్ వెళ్ళేది కాదు, ఇది यहाँ के माथा टेक के जाने वाला जगह नहीं, టైం పాస్ చేసేది కాదు, टाइम पास करने वाला भी नहीं है। यहाँ ఇక్కడ पे వచ్చి హాజరేసి వెళ్ళేది కాదు, यहाँ हाजिरी लगा के जाने वाला ఏదో विषय भी नहीं, కూర్చుని అయితే పుణ్యం దొరుకుతుందని కాదు. बैठ के जाने से पुण्य मिलेगा करके भी नहीं అది है। కాదు ప్రియులారా. ऐसा नहीं प्रियो। ఇక్కడ ఎందుకు వస్తాం? यहाँ क्यों आते हम? పరిశుద్ధం అవడానికి వస్తాం. पवित्र होने के लिए आते हैं। పరిశుద్ధం అవడానికి స్థలం ఇదే, पवित्र होने का जगह केवल यही ఎక్కడ है లేదు, और कहीं पे भी नहीं है, ఎక్కడ లేదు. ఇక और कहीं पे भी नहीं है। పరిశుద్ధం అవ్వాలంటే ఇదే స్థలం. पवित्र होना हो तो यही जगह है। బయటికి వెళ్తే నేను అభ్యంతరం చేయమని ప్రోత్సహిస్తారు, अगर जाओ बाहर जाओगे तो आपको अपवित्र होने के लिए बहुत प्रोत्साहन मिलेगा, కానీ ఇక్కడే నువ్వు పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి. लेकिन यहीं पे आपको पवित्र होना है। మరి ఏమి డౌట్ ఏంటి ఇప్పుడు? मरियम का क्या शंका है? నేను ఒక పురుషునితోటి ప్రదానం చేయబడ్డాను, एक पुरुष के साथ मेरी मंगनी हो चुकी है, మరి ఇంకొక పురుషుతో గర్భవతి అయితే अगर दूसरे पुरुष के साथ तो मैं गर्भवती అది हूँ, వ్యభిచారం కదా. वो तो व्यभिचार है మరి ना। దూత వచ్చి ఏం చెప్తున్నాడు? मगर ये दूत आके क्या कहती है? ఈ గాబ్రియేల్ దూత వచ్చి ये जिब्राइल दूत నువ్వు आके గర్భవతి అవుతావు. कहते हैं कि तू गर्भवती होगी। ఎట్లా అని అడిగింది. कैसी होंगी करके बोली, ఎట్లా? कैसा? ఇది మంచి పద్ధతి.
अच्छी विषय है ఇది ये, మంచి పద్ధతి. अच्छे पद्धति है। ఎట్లా అని అడిగింది, कैसा होंगे करके पूछी, దేవుని దూతనే ప్రశ్నించి అడిగింది. स्वर्गदूत को ही उसने प्रश्न किया है। కొంతమంది ఈ మధ్యన ఏం చేస్తున్నారు, कुछ लोग इस बीच में क्या बोल रहे हैं आजकल, దైవదాసుడు తప్పుడు సలహాలు ఇచ్చినా, अगर प्रभु का दास हो गलत सलाह देता है, తప్పుల్లో నడుపుతున్నా गलत रीति से चलाता भी है, ఏమంటారు తెలుసా, क्या बोलते पता है, మా పాస్టర్ గారు చెప్పారండి, हमारे पास्टर जी ने बताया है, మా పాస్టర్ గారు చెప్పారండి. हमारे पास्टर जी ने बोला మీ है। పాస్టర్ దేవుడి కంటే గొప్పరా, क्या आपका पास्टर जी परमेश्वर से महान है क्या, బైబిల్ వాక్యం గొప్పదా, बाइबल का वचन से भी बड़ा है क्या। మరీం ఏమంటుంది, मरियम क्या बोलती है, ఎక్కడి నుంచి వచ్చింది దూత कहाँ से आई थी ये दूत, చెప్పండి, बताइए। పరలోకం నుంచి వచ్చింది. स्वर्ग से आई है। తలకాయ ఉంచుకుని అంత గంగతిలాగా, तो स्वर्गदूत का बात है करके सर झुका के కొంతమంది విశ్వాసం చంద్రిక గంగతిలాగా తలకాయ कुछ కూర్చొస్తారు. मसीह लोग जो है चर्च में बैठते हैं बस ऐसे सर हिला के आ जाते వాడి हैं, జీవితంలో పరిశుద్ధి ఉండదు, उनकी जिंदगी में कोई पवित्रता नहीं వాళ్ళ रहती, ఇంట్లో లేదు, ఒంట్లో లేదు, వాళ్ళ జీవితంలో లేదు, ना उनकी जिंदगी में है, ना शरीर में, ना उनके घर में है पवित्र, ఎక్కడా ఉండదు, कहीं पे भी नहीं ఎక్కడ रहेगा, కనపడదు. कहीं पे भी दिखाई नहीं देगा। జాగ్రత్త గమనించండి పిల్లలు. ध्यान से सुनना प्रियो। అయితే ఈ స్త్రీ लेकिन ये स्त्री దూతనే ప్రశ్నించింది, स्वर्गदूत को ही क्वेश्चन की है, దూతనే ప్రశ్నించింది. स्वर्गदूत से ही प्रश्न एवं की है। कैसा? क्या कहती है पता है, ఎట్లా అవుతాను నేను గర్భవతి చెప్పు, मैं कैसी गर्भवती होंगी, ఎట్లా అవుతాను గర్భవతి कैसी होंगी। చూడండి ఏం చెప్పిండు. देखिए क्या बोलती है, లూకా సువార్త 1:35లో पहला लूका सुसमाचार पहला अध्याय నువ్వు 35 ఎట్లా అవుతావంటే మరియమ్మా, तुम कैसे गर्भवती होगी मरियम, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, पवित्र आत्मा तुझ पर उतरेगा సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, और परम प्रधान का सामर्थ तुझ पर छाया करेगी, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. इसलिए वो जो पवित्र जो उत्पन्न होने वाला है वो परमेश्वर का पुत्र कहलाएगा। రైతునాడు హల్లెలూయా. हालेलुया। సోనానై నిద్రపోకూడదు ఎవరు కూడా। దూత ఏం చెప్పింది, दूत ने क्या कहा, ఎట్లా అవుతావా, कैसी होंगी करके पूछती हूँ। పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, पवित्र आत्मा तुझ पर उतरेगा, సర్వశక్తిని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి బలవంతమైనటువంటి శక్తి నిన్ను కమ్ముకుంది. परम प्रधान का सामर्थ तुझ पर छाया करेगी। వెంటనే మరియమ్మ తస్సలి తెచ్చేసింది. तुरंत मरियम को तसल्ली मिल गई, ఓహో ఈ దేవుని చిత్తం. ध्यान दिया कि हाँ ये परमेश्वर का इच्छा है। అందుకని ఏమంత తెలుసా, इसलिए क्या बोलते हैं पता है, 38వ వచనంలో ఏమందో చూడండి, 38 वचन में देखेंगे, నీ మాట చొప్పున జరుగునుగాక. देख मैं प्रभु की दासी हूँ, मुझे तेरे वचन के अनुसार हो। రైతురా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏమంది, क्या कही, నీ మాట చొప్పున జరిగిపోతుంది. तुम्हारी बात के अनुसार हो जाए। ఎందుకని ఇంకా తప్పు చేయట్లా, क्यों यहाँ गलत नहीं हो रहे, పరాయి పురుషులతో తప్పు చేయట్లా, पराये पुरुष के साथ गलत नहीं कर रही। ప్రధానమైంది యేసేపు తోటే. मंगनी तो हो चुकी थी वो सबके साथ, కానీ దేవుని చిత్తం ఏంటంటే लेकिन परमेश्वर का इच्छा क्या है, కన్యకైన నేను గర్భవతి కావాలి. कुमारी जो है गर्भवती होनी है। బైబిల్లో చాలా చోట్ల ఎన్నో మాటలు ఉంటాయి కానీ అన్ని మాటలు రాయబడలే ఇక్కడ. बाइबल के अनुसार देखा जाए तो बहुत सारे बातें लिखी गई है, मगर सारी बातें यहाँ नहीं है। చిన్న సింపుల్ గ్రంథం మన చేతికి ఇచ్చాడు దేవుడు. छोटा सा सिंपल तौर पर हमें एक ग्रंथ दिया गया, లేకపోతే అంత ఏదో గ్రంథం. नहीं तो पता नहीं कितनी बड़ी हो जाती ग्रंथ। యెషయా ప్రవక్త यशायाह नबी 7:14 చెప్పాడు, 7:14 में कहा था కన్యక గర్భవతి ఉంది. तुम्हारी गर्भवती होगी। ఎవరు రాయబడింది, क्या लिखा है, కన్యక గర్భవతి ఉంది, तुम्हारी गर्भवती होगी, కుమారుడు కంట. एक पुत्र को जनेगी। ప్రవక్తతో మాట్లాడేది नबियों के द्वारा बात किया है। దేవుడు. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, आप कभी भी याद रखिए, ఆది యందు దేవుడు ఉన్నాడు, आदि में परमेश्वर है, వాక్యం దేవుని యొక్క ఉంది, वचन परमेश्वर के साथ, వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर है, ఆ వాక్యమే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. वही वचन नबियों से बात किया है। అర్థమవుతుందా, आपको समझ में आ ఆది रहा యందు దేవుడు, है? आदि में परमेश्वर, వాక్యం దేవుని యందు ఉంది, वचन परमेश्वर का पास था, వాక్యమే దేవుడు, वचन ही ఆ परमेश्वर, వాక్యం యెషయా ద్వారా మాట్లాడాడు, वही वचन यशायाह के द्वारा बात किया, ఆ వాక్యం తన ఎన్నుకున్న బిడ్డల ద్వారా మాట్లాడాడు. वही वचन अपने चुने हुए लोगों के द्वारा बात किया है। ఏమని చెప్పాడు, क्या करके बोला, కన్యక గర్భవతి ఉంది. हमारी गर्भवती होगी। అసలు స్త్రీ యొక్క ప్రాధాన్యత చూసుకుంటే, और स्त्रियों का विषय देखेगा तो ఇంట్లో కనుక స్త్రీ కనుక బలహీనలైతే ఇల్లంతా బలహీనైపోతుంది. अगर घर में स्त्री कमजोर हो तो पूरा घर कमजोर पड़ जाएगा। జాగ్రత్తగా గమనించండి, ध्यान से समझना, ఇంట్లో కనుక अगर घर में స్త్రీ కనుక బలహీనరాలు సోమర్రాలు అయితే स्त्री कमजोरी या तो आलसी हो जाएगी, వీళ్ళంతా బలహీనలు కమ్జోరు. तो पूरा घर के लोग कमजोर हो जाएंगे और ऐसे आलसी हो जाएंगे। ఎందుకని చెప్పండి, क्यों बताइए, అసలు సృష్టిలో స్త్రీ పాత్ర గురించి దేవుడు ఎంత చింతించాడు. सृष्टि में स्त्री के विषय को लेकर परमेश्वर ने कितना चिंता किया है। మనము నరులను చేయదు అన్నారు, उन्होंने कहा था हम
मनुष्यों को बनाएंगे, సృష్టి చేసిన इंसान తర్వాత सृष्टि को बनाने के बाद, సృష్టి అంతా చూసిన తర్వాత सारा सृष्टि को देखने के बाद మంచిది 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 అంటా వచ్చాడు. सब चीज को अच्छा अच्छा बोलता गया, మంచిది 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 అన్నాడు. अच्छा अच्छा करके बोलता गया। పురుషుడిని చేశాడు. पुरुष को बनाया, పురుషుడిని చేశాడు. पुरुष को बनाया, తన నాసికారంలో జీవాయువు వదిలాడు. उसके नथनों में जीवन का सांस फूंक తనకి दिया, ఆదాం అని పేరు పెట్టాడు. उनको आदम करके नाम दिया। కానీ ఏమన్నా తెలుసా, लेकिन क्या बोला पता है? చెత్త దేని గురించి ఉంది అతనికి? किस विषय को लेकर चिंता कर रहे थे? స్త్రీ గురించి చెత్త. स्त्री नहीं है करके चिंता। ఎవరి గురించి చెత్త? किसके बारे में? స్త్రీ గురించి చెత్త. स्त्री के लिए चिंता। ఎందుకని? क्यों? అయ్యో పురుషుడు ఒక్కడే ఉన్నాడు, ये पुरुष अकेला है, పురుషుడు ఒక్కడే ఉన్నాడు, पुरुष अकेला है, కాబట్టి इसलिए నేను ఒక స్త్రీ చేయాలి. इनके लिए एक मददगार को बनाना है, ఎందుకంటే భార్య భర్తలు సంఘానికి రావాలి, क्योंकि पति पत्नी दोनों कलिसिया में आना है, వాళ్ళకి ఇచ్చిన పిల్లలు సంఘానికి రావాలి. उनको दिए गए बच्चे भी प्रभु के पास आना है। దేవుని చిత్తం. ये प्रभु का इच्छा है, భార్య భర్త సంఘానికి రావాలి, पति पत्नी कलिसिया में आना है, వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు సంఘానికి రావాలి. दिया गए बच्चे भी कलिसिया में आना కానీ है। ఈనాడు దౌర్భాగ్య స్థితి ఏంటంటే, लेकिन आजकल की दौर्भाग्य स्थिति क्या భర్త है? వస్తే భార్య రాదు, पति आते तो पत्नी नहीं, భార్య అయితే భర్త రాడు, पत्नी आते तो पति, భార్య భర్త వస్తే పిల్ల రాదు, अगर पति पति आएंगे तो बच्चे नहीं आते, పిల్లలు వస్తే अगर बच्चे आएंगे तो భార్య భర్తలు రాదు, माँ बाप नहीं आते, భర్త వస్తే భార్య రాదు. एक आने से दूसरा नहीं आते। ఇది దౌర్భాగ్య స్థితి. ये बहुत अभागा स्थिति है, దేవుడికి ఇష్టమైన స్థితి కాదు. ये परमेश्वर का इच्छा के अनुसार का स्थिति नहीं है। దేవుడు చింతించాడు. परमेश्वर ने चिंता किया है, అయ్యో నరుడు ఒంటరిగా ఉన్నాడే, अरे इंसान अकेला है। మరి నరుడు ఒంటరిగా చచ్చిపోతే ఏమంటాడు? अगर इंसान ना मर्द जो अकेला चर्च आने से क्या बोलेगा? బిచారా ఒక్కడే వస్తున్నాడు పాప, बेचारा अकेला आ रहा है, ఒక్కడే వస్తున్నాడు పాప. बेचारा अकेला आ रहा है, बेचारा। ఈయన ఎక్కడుంది సాధ్య సహాయం? ऐसे जो मददगार है स्त्री कहाँ है? ఈ మదర్ ఎక్కడుంది? कहाँ है? ఈ సాధ్య సహాయం ఎక్కడ తిరుగుతుంది? जो उनके मददगार है वो कहाँ है? ఎక్కడుంది? कहाँ है? అడగడా? क्या नहीं पूछेगा? ఓరు మగ కూర్చుంటారా? केवल देखता ही रहेगा। కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं మనం ఎట్టున్నామో దేవుడు అట్టనే ఉంటాడే, हम जैसा है परमेश्वर भी ऐसा ही है, మన ఆలోచన దేవుడు ఆలోచన అంతేనే. जैसा हम सोचते हैं परमेश्वर का सोच भी ऐसा है। పెద్ద పాపం అదే అసలు. ये सबसे बड़ा गुनाह यही है। పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏం చెప్పండి? सबसे बड़ा गुनाह कौन सा है? వద్దన్న పని చేయటమే, जो मना किया वो काम करना ही है, వద్దన్న పని చేయటమే. जो मना किया है उसी काम को करते हैं, वो మరి गलत స్త్రీ है। ఒక తప్ప ఏమంటాడు? अगर स्त्री अकेले आने से क्या बोलेंगे? ఏ పక్కట ఎముకలో నుంచి తీసాను मैं कौन सी हड्डी की पसली से निकाला था, ఆడేది? वो कहाँ है? ఏ పక్కట ఎముక నుంచి నేను తీసిన ఆడేది? कौन सी पसली की हड्डी से निकाला था, वो आदमी कहाँ है? అదే అడుగుతున్నాడు. वो कहाँ घूम रहे? అన్న क्या नहीं बोलेगा? కడుపు నొక్కలేదు, आंख बंद करके चुप रहेगा क्या? కళ్ళు అనుకోబాకండి. चुप रहेगा, आंख बंद ఆయన करके नहीं सोच रहा। భూమి వైపు చూస్తున్నాడు, ఎప్పుడు ఆయన భూమి వైపు उनकी చూస్తున్నాడు. आंखें हमेशा धरती की ओर लगा हुआ है। పిల్లలు बच्चे భార్య భర్త వస్తుంటే पति पत्नी सब आ रहे थे। దేవుడు ఏమంటుంది సార్? परमेश्वर क्या कहने का पता है? బా, ఈ కుటుంబం చాలా ఆనందం, ये परिवार से मैं बहुत बड़ा खुश బా, हूँ, ఈ కుటుంబం కొంత इनसे मैं बहुत खुश हूँ बोले। చాలా ఆనందమైన కుటుంబం. बहुत आनंद से भरा हुआ परिवार है। అందరూ వస్తారు వీళ్ళు. जल्दी आते प्रभु के पास, దైవదాసుడు చెప్పినట్టే చేస్తారు. जैसा प्रभु के दास बोलता है वैसा ही करते हैं। దైవదాసుడు నోటి నుంచి మాట ప్రకారమే చేస్తారు. प्रभु के दास के मुंह से जो बात निकलती है वैसा ही करते हैं। కొంతమంది వింటాం అలవాటు, कुछ लोगों को सुनने की आदत है, వింటారు. सुनते हैं। వినేటప్పుడు जब सुनते हैं, గంగరెద్దును చూసారు ఎప్పుడన్నా? గంగరెద్దును ఏమంటారు? घुमाने के लिए గాలి. बैल को लेके आप सजा के మనం भीख मांगने वाला। నై ఢిల్లీ రైల్వే స్టేషన్ పోతుంటే గంగరెద్దు కనపడతారు. तो नई दिल्ली रेलवे स्टेशन के पास वहां पे मिलेगा, దాని మీద మాట్లాడతాడు. उसके ऊपर कपड़े ओढ़ेगा, మరి ఒకడు ఉంటాడు అక్కడ. उसके साथ एक आदमी रहता है। మనం పోయి అనుకో, अगर हम जाएंगे, సాబ్జీ సాబ్జీ కో వివాహం పెళ్ళ ఉందా ఉందా? इस साहब जी का शादी होगा कि नहीं होगा करके उस बैल से पूछेगा। ఆ దానికి కొన్ని ఇంటిమేషన్ ఉంటాయి. సీ ఎక్కడ పెట్టి ఎట్లా ఆలోచన ఆ గాయకి ఆ వావు తెలుసు. उस बैल को पता है कहाँ हाथ लगाने से कैसा हिलाना है, क्या అది करना మనకేం తెలుసు? है। वो तो हमें नहीं मालूम, ఆవుకు తెలుసు, ఆడికి తెలుసు. उस बैल को पता है और उसको पता है। అదేం చెప్తున్నా, वो क्या करेगा? ఎక్కడో చేయబెట్టి అంటాడు. कहीं हाथ लगा के कुछ उसको ऐसा అవుద్ది करेगा, అవుద్ది అవుద్ది, तो वैसे से हिलाएंगे, हाँ అవుద్దంట, నీకు అవుద్ది అంట. बोलेगा हो जाएगा हो जाएगा। కొంతమంది విశ్వాసులు వారు చెప్పడం గంగలో తలకొస్తారు. कुछ विश्वासी भी ऐसे हैं उस बैल की तरह सर उलाएंगे, వాళ్ళ జీవితంలో మాత్రం అమలు చేయరు. मगर उनका जिंदगी में अमल तो करते ही नहीं है बिल्कुल। వింటారు सुनते हैं, వింటారు सुनते हैं, నవ్వుతారు, हंसते भी हैं, ఇంత ఇంత అంటారు. ठीक है करके सर हिलाएंगे। చెప్పురా బాబు, నువ్వు చెప్పు, మేము చేసే ప్లాన్ మేము చేసుకుంటాను, నువ్వు చెప్పే పని నువ్వు చెయ్యి. आप बोलते जाओ बताते जाओ, हम जो करना है वो हम भी करते जाएंगे बोले। మేము ఎప్పుడు వస్తామో చర్చికి మాకు తెలుసులే బాబు, నువ్వు చెప్పుకుంటా పో. हमें कब आना चर्च में हमें पता है, मगर आप तो बोलते जाओ, నాకు చాలా పనులు ఉండేవి మాకు. हमें तो बहुत काम है। ఏ పనులు నువ్వు? कोई काम ఉదయం नहीं। లేకపోవడం, నిద్రపోవడం, తింటం, తాగడం, పనే उठना सोना खाना पीना बस यही है। ఆదివారం ఎప్పుడైనా ఒకసారి పని ఉంటుంది. कभी कभी काम होता होगा, ఆదివారం ఎప్పుడైనా ఒకసారి పని ఉంటుంది. రోజు ఎందుకు పనులు ఉంటాయి? कभी कभी इतवार को काम
काम होता होगा, क्या हर इतवार को होगा? మేము ఈ 35 సంవత్సరాలు ఎప్పుడు కూడా చర్చికి లేటుగా వెళ్ళాలి. हमने कभी इस 35 वर्ष की जिंदगी में कभी लेट से नहीं गए चर्च, ఎప్పుడు చర్చికి లేటుగా వెళ్ళాలి. कभी लेट से नहीं गया. 10 గంటల చర్చ్ అయితే 8:30కి వెళ్ళిపోవడం. तो 10 बजे चर्च तो 8:30 बजे पहुंच जाते थे. పనులు లేవో మాకు, क्या हमारे पास काम काज नहीं పనులు है? చేసుకోం. काम नहीं करते हम. ఆదివారం పనులు చేస్తాం. इतवार को कोई काम नहीं करते. నేను అధికారులు కూడా ఎదిరించాను. मेरे अधिकारियों से भी बात किया, అధికారులు ఎదిరించా. उनका सामना किया हूँ. నో. అందుకే నాడు సాతాన్ని ఎదిరించాడు. पारिपोता ఏమవుతాడు? पारिपोता పారిపోతాడు. शैतान का सामना करो, वो भाग जाएगा. పనులను ఎదిరించు. कामों को भी सामना करो. సినిమాకైతే కరెక్ట్గా వెళ్తాగా. सिनेमा में तो टाइम पे जाएंगे ना? వెళ్తానా? जाएंगे कि नहीं? సినిమా కరెక్ట్గా వెళ్ళము. सिनेमा में टाइम पे డ్యూటీ जाएंगे, కరెక్ట్గా వెళ్ళము. ड्यूटी को भी टाइम पे जाएंगे. డ్యూటీ కంటే కూడా చర్చి అంత హీన స్థితిలో ఉందా? ड्यूटी से भी पीछे से भी क्या चर्च इतना गई गुजरा है? చర్చి అంటే ఇంత సులకనా? तो चर्च को देखे इतना नीचा, మన డ్యూటీల కంటే కూడా, हमारे ड्यूटी से भी, మన అధికారుల కంటే కూడా. हमारे अधिकारियों से भी. యేసుప్రభు ఏమంటాడు సార్? मसीह यीशु ने क्या बोला पता है? అధికారులను చూసి ఆబ్సెంట్ చేసేవాడిని తనఖా కట్ చేసేవాడిని భయపడబాక. आपके तनख्वाह काटेगा, आपको जो आब्सेंट लगाएगा, उन अधिकारियों को देख के मत डरो. ఆత్మని శరీరాన్ని చంపి నరకంలో వేసేవాడిని భయపడు. जो आत्मा और शरीर को खत्म करेगा और नरक में डालेगा, उनको देख के डरो. మరి ఎవరు భయపడిందండి? इस मरियम कौन से किससे डरा? యేసు భయపడిందా? क्या यूसुफ से डरी थी क्या? చెప్పండి. बताइए. ధర్మశాస్త్రం భయపడిందా? व्यवस्था को देख के डरी? రాళ్ళతో కొడతారని భయపడిందా? पत्थर से मारेंगे करके डरी थी क्या? ఎవరు భయపడింది? किससे डरी? దేవునికి భయపడింది. परमेश्वर से डरी. అంత రిస్క్ తీసుకుంది. इतना रिस्क ली है, రిస్క్ తీసుకుంది. रिस्क ली है. వెంటనే ఏమంది? तुरंत क्या कही? అమ్మయ్యా, నేను అనుకున్నాను పాపం చేస్తున్నాను కావాలని. मैंने सोचा था मुझे कोई पाप करना पड़ेगा. పాపం చేయట్లేదు నేను. मैं तो पाप नहीं कर रही हूँ, పాపం చేయట్లేదు. पाप नहीं करती हूँ. పరిశుద్ధాత్మ నా మీదకి వస్తాడంట. पवित्र आत्मा का सामर्थ मुझ पर उतरेगा, శక్తి నా మీద కమ్ముకుంటుందంట. परम प्रधान का सामर्थ मुझ पर छाएगा. నా గర్భములో నుంచి దేవుని కుమారుడు పుడతాడు. मेरी गर्भ से परमेश्वर का पुत्र पैदा होगा. రైతులను హల్లెలూయా. हालेलुया. ఆమె గురించి నాకు ధ్యానిస్తున్నప్పుడు जब उसके बारे में मैं ध्यान कर रहा నాకు 11 అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. उनके द्वारा मुझे 11 अंशों को प्रभु का 11 అంశాలు నాకు పరిశుద్ధాత్మ చెప్పాడు. 11 विषय पवित्र आत्मा प्रभु ने मुझे बताया. ఈ మరి ఏమైపోతుంది అనిపించింది. मुझे लगा ये मरियम क्या हो जाएगा, मुझे लगा ऐसा. ఏమైపోయింది? क्या होगा इसके साथ, क्या దేవుడు होगा? చేసిన కార్యమే కాదట్లేదు. मैं तो मना नहीं कर रहा हूँ, ये तो प्रभु का ही काम है. ఒకటి, पहला विषय, మరియమ్మ मरियम ఆయన చిత్తానికి లోబడి, परमेश्वर की इच्छा के आगे झुक गई, పరిపూర్ణంగా లోబడి, परिपूर्ण रीति से झुक गई. నేను పాపం చేయట్లేదు, लेकिन पाप नहीं कर रही, నేను పాపం చేయట్లేదు. मैं पाप नहीं कर रही. 2, दूसरा विषय, మరియమ్మ యేసేపుకు ప్రదానం చేయబడింది. यूसुफ के साथ मरियम की मंगनी हो, ఒక వ్యక్తితోటి ప్రదానం చేయబడింది. एक व्यक्ति के साथ मंगनी हो ఆ चुकी. వ్యక్తితో కొన్ని నెలలకు పెళ్ళైపోతుంది. उस व्यक्ति के साथ ही कुछ महीने में शादी होने वाली है. ఆ వ్యక్తికి కొన్ని నెలలకు పెళ్ళైపోతుంది. ఆ వ్యక్తి చోటు महीने में उसके साथ शादी होने वाली है. అర్థమవుతుందా? समझ में आ रहा है? 3, तीसरा विषय, పాపం చేసిన స్త్రీగా అనేక మంది ఆమెని దూషిస్తారు. ये पाप करी है करके बहुत से लोग उसको निंदा करेंगे. అరే పెళ్లి కాకముందే గర్భవతి అయింది. अरे ये तो शादी से पहले ही गर्भवती हुई है. ఏమంటారు? क्या कहेंगे? ఎక్కడ పోయినా ఏమంటారు? कहीं पे भी जाओ क्या बोलेंगे? పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ये शादी से पहले गर्भवती हुई है. 4, चौथा विषय, ఒక పతనమైన స్త్రీగా చూస్తారు. एक नाश हुआ स्त्री की तरह सत्यानाश है. పతనమైపోయిన స్త్రీగా చూస్తారు. इसको ऐसा देखेंगे बस इसका जिंदगी खत्म है करके. 5, पांचवा विषय, పతితిగా పరిగణిస్తారు. ये अपवित्र है करके भी बोलेंगे, ఒక పతితిగా పరిగణిస్తారు. अपवित्र करके बोलेंगे. 6, छठवां विषय, ఈమె మరణ శిక్షకు పాత్రురాలంటారు. कहेंगे कि ये मृत्यु की दंड की योग्य है. జాగ్రత్తగా నండి. ध्यान से सुनना, మరణ శిక్షకు పాత్రురాలంటారు. मृत्यु के दंड की योग्य है बोलेंगे. 7, सातवां विषय, సమాజం పైన తనకు వేసే ముద్ర వ్యభిచారిణి. समाज जो है उसके ऊपर मोहर लगाएगा, ये व्यभिचारिणी, వ్యభిచారిణి. ये व्यभिचारिणी है. 8, आठवां विषय, నీతిమంతుడు యేసావుని మోసం చేసింది. धर्मी यूसुफ के साथ इसने धोखा किया है, మోసం చేసింది. धोखा किया है. ఇంకొకరితో పరిచయం పెట్టుకుంది. दूसरे के साथ इसने रिश्ता जोड़ा, అతని ద్వారా గర్భవతి అయ్యింది. वैसा फिर गर्भवती भी हो गई. తర్వాత दूसरा 10, 10वां विषय, తన తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. 9 కదా? हाँ. 9, 9 ఏంటి? 9वां विषय क्या है? 9 ఏంటి? 9वां विषय क्या है? యేసేపుతోటి ఊహించుకున్నటువంటి జీవితం ఏమైపోతుంది? यूसुफ के लिए जो जिंदगी सोची थी, उसने स्वप्न देखा था, वो सब कुछ क्या होगा? యేసావుని ఇష్టపడింది. ये सबको उसने पसंद की, తనతో ఊహించుకుంది. उसके साथ अपने जिंदगी के बारे में सोची, ఏమవుతుంది జీవితం? क्या होगा ये सारा. తర్వాత 10, 10वां विषय, తన తల్లిదండ్రులకు అవమానం తెచ్చిందని అయిపోతుంది. माता पिता को निंदा लाने वाली है. 11, 11वां विषय, ఇది యేసావుకు తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి.
अगर यूसुफ को मालूम पड़ेगा तो मेरे साथ शादी नहीं అంటే रचेगा। మరియమ్మ यानी कि मरियम నీ దాసురాలు నీతో ఉన్నానయ్యా నీ ఇష్టం వచ్చినట్టు అవును గాక అన్నందుకు 11 నిమిషాలు నాకు ఆలోచన వచ్చింది. उसने कही थी कि मैं तेरे दासी हूँ, तेरी इच्छा के अनुसार हो करके बोलने पर मुझे विचार में ये 11 विषय समझ में आया। అయినా కానీ तो भी ఆమె ఈ యొక్క అవమానాలు ఈ నిందలు తన ఇష్టము తన ప్రేమ అన్ని కూడా పక్కన పెట్టేసి उसने अपने अच्छी नाम, अपनी निंदा, ये बदनामी, उसका सपन सब कुछ बगल में छोड़ दिया। స్త్రీలలో అగ్రస్థానంగా పరిగణించబడింది. सभी स्त्रियों में ऊंचा स्थान में उसका नाम रखा गया है। అందరు స్త్రీలలో सभी स्त्रियों में ఒక అగ్రస్థాన స్త్రీలో एक ऊंचा स्थान में रखी गई स्त्री है। స్త్రీలారా क्यों? అలాంటి స్త్రీలాగా మనం మన జీవితాలను మలుచుకోగలమా? उस तरह हम क्या अपने जिंदगी को बदल सकते हैं? నా పిల్లలు, मेरे बच्चे, నా భర్త, मेरे पति, అమ్మో అనే వాళ్ళు ఎంతమంది పాపం చేయట్లేదు? तो मेरे बच्चे, मेरे पति करके कितने लोग अपना पाप करते ఎంతమంది जाते పాపం చేయట్లేదు? हैं, कितने लोग पाप करते हैं। కానీ ఈ స్త్రీ लेकिन ये स्त्री తల్లిదండ్రులకు అవమానం వచ్చింది, माता पिता को बदनामी सहना అయినా पड़ेगा, ఇది దేవుడికి కాదు, फिर भी ये परमेश्वर का काम है, ఇది ప్రభువు కాదు. ये प्रभु का काम है। నేను భయపడే పని లేదు. डरने की आवश्यकता नहीं है मुझे। చర్చికి వస్తున్నాం, तुम चर्च में आते हो, భయం ఎంత పడాలి? क्यों डरना है? ఎందుకు భయపడాలి? क्यों डरना है? నేను చర్చికి వెళ్తున్నా, मैं चर्च में जाती हूँ, భర్త వస్తాను అనుకో, अगर पति ने मना कर दिया, నేను చర్చికి వెళ్తున్నాను, बोलो मैं चर्च में जाती हूँ, నేనే పాపం చేయడానికి వెళ్తున్నాను కదా, मैं तो पाप करने के लिए नहीं जा ఎందుకు रही, భయపడాలి? क्यों डरना है? భర్త వస్తున్నాడు, अगर पति आ रहे हैं, నేను పెళ్ళాన్ని పట్టించుకో, पत्नी का ध्यान नहीं देते हो, పెళ్ళాన్ని పట్టించుకో, पत्नी का ख्याल नहीं పిల్లల్ని रखते, పట్టించుకో, बच्चों को भी ध्यान नहीं देते చర్చి हो, అంటావు, चर्ची चर्ची बोलते हो, పాస్టర్ గారి పనులు అంటావు, पास्टर जी का काम बोलते हो, అప్పుడు ఏమన్నా మనం? तब आपको क्या बोलना पड़ेगा? ఏయ్, నేను దేవుని పని చేస్తాను, मैं प्रभु का काम कर रहा నేను हूँ, భయపడిన ఎవరికి? मैं किसी से नहीं डरूंगा, నేను దేవుని పని చేస్తున్నా, मैं प्रभु का काम करता हूँ। అందుకని ఇల్లు పట్టించుకోతాను అనలా. इसलिए घर का ख्याल मत रखो करके नहीं बोला। కానీ కొంతమంది పట్టించుకుంటున్నా, कुछ लोग ध्यान देने पर भी, మంచిగా చూసుకుంటున్నా, अच्छी तरह देखभाल करने దేవుని पर పని भी ఇష్టపడరు, प्रभु का काम के लिए पसंद नहीं करते। భర్త దేవుని పని చేసి ఇష్టపడరు. पति अगर प्रभु का काम करेगा तो पसंद नहीं నా करते। జీవితంలో సంఘానికి వచ్చిన చాలా మంది భర్తలను చూశాను, मैंने अपनी कलिशा में कई सारे ऐसे पतियों को मैंने देखा, అలాంటి స్త్రీలను కూడా చూశాను, ऐसी स्त्रियों को भी मैंने देखा, అలాంటి స్త్రీలను కూడా చూశాను. ऐसे स्त्रियों को भी देखा। వారం లేదు, वो सहन नहीं कर सकते देख, దేవుని పని అంటే వారం లేదు వాళ్ళకి. प्रभु का काम कर रहे तो वो बर्दाश्त नहीं వాళ్ళ कर చక్క सकते। ఇళ్లలో కూర్చొని తింటామను హల్లెలూయా హా హా అనుకుంటే వాళ్ళ పని. केवल घर में बैठते हैं, अच्छी तरह खाते हैं, मनमर्जी के अनुसार అది प्रार्थना आराधना करते हैं। అది శక్తి లేని భక్తి, वो बिना शक्ति की भक्ति है, वो పవిత్రత లేని భక్తి, बिना पवित्रता का भक्ति है, కేవలం నోటితో విచ్చరించడం. केवल मुंह से बोलते हैं बस। కానీ ప్రియులారా, लेकिन प्रियो, అలాంటి అగ్రస్థానం ఉన్న స్త్రీని इतना ऊंचा स्थान में रहने वाली स्त्री को ఎక్కడో ఒక మాట తెలిసిందని గౌరవించుకోవాలి. మాట ఎలిసింది అని, कहीं पे प्रत्यक्ष हो गया, प्रकट हो गए करके उसका पूजा नहीं మరియమ్మ करनी। మాట ఎలిసిందని పూజించకూడదు, मेरी माता प्रकट हो गए करके उसकी पूजा ఒక नहीं करना దేవతగా चाहिए। పూజించకూడదు. एक देवता के तौर पर उसकी आराधना नहीं करनी अर्थमవుతుందా? चाहिए। समझ में आ रहा है? జాగ్రత్త గమనించండి. ध्यान से सुनना। ఒక మాట ఎలిసింది, एक माता प्रकट ఈ हुई है, మరియమ్మ మాట, ये मेरी माता प्रकट हुई है, ఈ పరిశుద్ధురాలు, ये पवित्र है, ఈ పుణ్యవతురాలు ఇవి. ये पुण्य स्त्री है। నువ్వు అన్న ఆ పుణ్యతురాలు స్త్రీయే, నువ్వు అనపోయిన పరిశుద్ధురాలు స్త్రీ. आप कहे या ना कहे वो तो है ही पवित्र। ఇన్ని బాధలు తట్టుకోవాలి. इतनी परेशानियों का सामना करना है उसे। అగ్రస్థితిలో ఉండాలి. सभी स्त्रियों में ऊंचा स्थान में है, పరిశుద్ధురాలే. है पवित्र। నువ్వు పరిశుద్ధురాలు కదా, क्या आप पवित्र नहीं है? నువ్వు పరిశుద్ధుడు కదా, क्या आप पवित्र नहीं हो? నేను పరిశుద్ధుడు కావా? क्या हम पवित्र नहीं है? మనం ఒకళ్ళని పూజించుకున్నావా? क्या हम एक दूसरे को पूजा करें? చెప్పండి, बताइए, పూజించుకున్నావా? क्या पूजा करें? చెప్పండి. बोलिएगा। అందుకని మరి మనం పూజించు, इसलिए मरियम की पूजा नहीं करनी चाहिए, పూజించుకోవాలి. नहीं करनी चाहिए। పరిశుద్ధురాలు है तो पवित्र है, మన అగ్రగణ్యంలో నిలబడింది. अग्रस्थान में है वो। ఇన్ని 11 భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని. इस 11 तरह की परेशानियों का सामना करना पड़ा అందుకని उसे। इसलिए ఈ యొక్క శక్తులు ఈవిలో ఎన్నో ఉన్నాయి, మానవాతీత శక్తులు ఈవిలో బాగా ఉన్నాయి. చాలా మంది నమ్ముతున్నారు ఈ మధ్యన. बहुत सारे लोग ये सोचते हैं कि इस मरियम के अंदर बहुत ऐसी सारा शक्तियां हैं, सामर्थ्य है करके सोचते हैं। మనిషి అంత పరిశుద్ధుడైనా సరే ఏ శక్తి ఉండదు, ఏ ప్రభావం ఉండదు. क्या इंसान कितना पवित्र क्यों ना हो, ना कोई शक्ति होगा, ना कोई ऐसी कोई अद्भुत प्रभाव होगा, దేవుడే ఇస్తాడు. वो परमेश्वर ही देगा। కొన్నిసార్లు कई बार నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు जब मैं मीटिंग में जाता हूँ, ప్రార్థన చేస్తాను, प्रार्थना करता हूँ, వస్తారు నా దగ్గర. मेरे पास आते हैं लोग, అప్పుడు శక్తి బాగా ఈ యొక్క చేతిలో నుంచి బాగా శక్తి ఎత్తినట్టుగా నాకు అర్థమైపోతుంది. तो मुझे ऐसा महसूस होता है कि मेरे हाथ से कुछ सामर्थ्य निकल रही है, బాగా శక్తి వెళ్ళినట్టు बहुत सारा सामर्थ्य निकल रही करके पता चलता है। నేను అనుకుంటాను, मैं सोचता हूँ బాగుపడిపోయాడు, वो लोग चंगा हो गया, बस బాగుపడిపోయాడు. वो चंगी होगी। మళ్ళీ 2 రోజుల మీటింగ్ లో फिर दूसरे दिन मीटिंग में మళ్ళీ వస్తాను, वो दोबारा आते हैं, అబ్బాయి నీకు తగ్గలేదా అని అడుగుతాను. मैं पूछता हूँ कि आपको ठीक नहीं हुआ?
తగ్గలేదంటే ठीक नहीं हुआ बोलते हैं। శక్తి అయితే బాగా వచ్చిందే. मुझे महसूस तो हुआ था शक्ति निकलते అంటే हुए। దేవుని శక్తి ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషిలోకి పోయి ఆ మనిషిని స్వస్థపరచాలని దేవుని ఉద్దేశం. परमेश्वर का इच्छा यह है कि अपना सामर्थ जो है मनुष्य के अंदर से किसी और को छंगाई दे सके बोल के। దేవుని యొక్క వాక్కు ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషిని హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలనేది దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर का वचन जो है एक इंसान के द्वारा लोगों को समझाना है, उनको सिखाना है, उनका गलतियों को डांटना करके ये इच्छा है। అది తిమోతికి లెటర్ రాసినప్పుడు పౌలు గారు రాశారు ఆ మాట. ये तिमोथेयुस को लेटर लिखते वक्त पौलुस ने लिखा था इस बात। అయితే దేవుని యొక్క శక్తి నా మీద నా యొక్క చేతితో నా వ్యక్తి తాకాలి, मेरे हाथ के द्वारा परमेश्वर का सामर्थ्य उस स्त्री की या पुरुष के अंदर जाना है, అతను సాక్షి చెప్పాలి. वो आके गवाही बताना है। అది దేవునికి మహిమ. ये परमेश्वर की महिमा। రెండో వస్తారు दूसरे दिन फिर आएंगे, స్త్రీలు గారు పురుషులు గారు स्त्री हो या पुरुष हो, మళ్ళీ ప్రార్థన చేస్తారు. फिर मैं प्रार्थना మళ్ళీ करता हूँ, అదే శక్తి फिर वही सामर्थ्य मैं महसूस करता हूँ। ఇవాళ ఇప్పుడు స్వస్థపడిపోయింది. मैं सोचता हूँ हाँ आज का दिन जरूर चेंगे हो जाए। మూడో రోజు వచ్చింది, फिर तीसरा दिन भी आते हैं, మూడో రోజు వచ్చింది, तीसरा दिन भी आते हैं, మూడు వస్తారు. इस तरह आते हैं। తగ్గలేదా? मैं पूछता कि आपको ठीक नहीं हुआ? తగ్గలేదా? बोलते हैं नहीं ठीक हुआ, దగ్గు బాగా खांसी बहुत आ रही, తగ్గలేదా? ठीक नहीं हुआ। నేను 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానే, చెయ్యక తిమ్మిరెక్కిపోతుంది. ప్రభు యొక్క పరిశుద్ధ శక్తి పవర్ అంతగా వస్తుంది. मैं 3 दिन से आपके लिए प्रार्थना करता हूँ और परमेश्वर का सामर्थ्य मेरे हाथ के द्वारा आते हुए मैं महसूस करता हूँ। నీలో ఎందుకు పోవట్లేదు? అది आपके अंदर क्यों प्रवेश नहीं हो रहे? ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? क्यों वहीं से वहीं आप वापस आ रहे हैं? నేను అడిగా, मैंने पूछा ఏంటండి 3 రోజులు నీకు మంచిగా పరిశుద్ధ శక్తి నా ద్వారా నీ మీద రావాలని ఆశించి ఎందుకు రావట్లేదు? पवित्र आत्मा का इच्छा है कि मेरे हाथ के द्वारा आपके ऊपर सामर्थ्य आना है, तो आपको क्यों नहीं ये चंगा हो रहा है? పక్కన కాస్తున్నాడు, बगल के लोग बोलते हैं వీడిగాడు వస్తాడు, సిగరెట్లు బాగా తాగుతాడైతే इसको कहाँ से आएगा, ये तो बीड़ी और दारू पीता है। సిగరెట్ తాగేవాడు దగ్గర ఏమొచ్చింది तो बीड़ी पीने वाले को खांसी नहीं तो क्या आएगा? చెప్పండి. बताइए, తాగే వాళ్ళ చూసారు మీరు? पीने वालों को देखा आपने कभी? అది ఎక్కడ తాగుతారు సార్? कैसे पीते हैं? ఎక్కడ తాగుతారు అనుకున్నాడు? कैसे पीते हैं? మందు తెచ్చుకుంటాడు, दारू लेके आते हैं, గ్లాసులో పోసుకుంటాడు, ग्लास में डालते हैं, అప్పుడు దాకా తీయగా మాటలు చెప్తాడు. तब तक तो अच्छी तरह बातें करते हैं, తాగేటప్పుడు बात पीते वक्त జై హో. इस तरह पीते हैं। తాగేవాడికి దగ్గురాక, మందు తాగేవాడికి, బీడీలు తాగేవాడికి, సిగరెట్ తాగేవాడికి దగ్గురాక దగ్గుబాటు. दारू पीने वाले को और ये बीड़ी सिगरेट पीने वालों को खांसी ना आए हुए और क्या आएगा? పక్కన ఆయన అంటున్నాడు, बगल वाला వీడు बोलता है బీడీ తాగదాతని దగ్గర పోతాడు. ये बीड़ी बहुत पीता है, इसको कैसे खांसी जाएगा పౌరాడేందుకు? और कैसे सामर्थ्य जाएगा? పౌరాడేందుకు? कैसे जाएगा उन पर सामर्थ्य? పౌరు ఎవరు? नहीं जाएगा। నీ అలవాట్లు మార్కో, आपकी आदतों को छोड़ो, ముందు నీ అలవాట్లు మార్కో, पहले आपकी आदतों को छोड़ो, వాక్యం విను, वचन सुनो, అలవాట్లు మార్కో. आदतों को छोड़ो। ఏదైనా బలహీనతలు చెప్పు, अगर ऐसा कोई कमजोरी है तो मुझे बता, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చేస్తాడు. तभी पवित्र आत्मा का सामर्थ्य आपके ऊपर आएगा, నువ్వు అలవాటు వదిలిపెట్టుకున్నావు, क्योंकि आपने उन पूरी आदतों को छोड़ दिया। అలవాట్లు పోయి నీళ్ళు पूरी వెళ్తున్నాయి, आदतों को छोड़ दिया आपने, अभी వదిలిపెట్టేశావు आपने छोड़ दिया है, అంతే. స్వస్థ इसलिए छंगाई होगा। ఎవరికి ఇష్టమై? ये प्रभु का इच्छा है। ఒక స్త్రీ, एक स्त्री, ఎవరా స్త్రీ? कौन है वो स्त्री? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 साल से लघु बहाने वाली स्त्री। 25 మందిలో ఉన్న స్త్రీ. ये 25 लोगों में है वो स्त्री। ఎంతమంది? కొత్త నిబంధనలో नया नियम में कितने लोग हैं? 65 మంది స్త్రీలు. 65 स्त्रियां हैं। 60 మంది స్త్రీల్లో 25 ఎందుకని వాళ్ళు? तो 65 में से 25 स्त्रियां हैं जो चुने गए हैं। ఆ 25 మందిలో ఈ నలుగురు తీసేస్తే ఇంకొక స్త్రీని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ये 25 में से 4 स्त्रियों को हटाएंगे तो एक और स्त्री। ఆ ఎవరు? वो कौन है? ఎవరు? कौन है? పాపాత్మ రక్తస్రావం కలిగిన స్త్రీ. लघु बहाने वाली स्त्री। ఆమె ఏమనుకుంది? उन्होंने क्या सोची? ఆయన తప్పులు ఉన్నాయా? क्या उसके अंदर कोई गलतियां हैं? అన్ని సరి చేసుకుంది, सब कुछ उसने सुधार ली है, నేర్చుకుంది, सीख ली है, అన్ని సరి చేసుకుంది. सब कुछ सुधार लिया। ఇప్పుడు యేసు ద్వారా నేను స్వస్థ పొందుతాను. विश्वास क्या है? मैं यीशु के द्वारा छंगी हो जाऊंगी। వెళ్ళింది, गई వెళ్ళింది, गई है, విశ్వాసంతో వెళ్ళింది. विश्वास के साथ गई, ముట్టుకుంది, छू लिया, వస్త్రం ముట్టుకుంది. यीशु के वस्त्र को छू लिया। వెంటనే బైబిల్ రాయబడింది, बाइबल में लिखा गया है ప్రభావం అంట ఆ యేసులో నుంచి అంట ప్రభావం చేతుల గుండా కాళ్ళ గుండా ఆమెలో వెళ్ళిపోయింది. तो यीशु मसीह का जो सामर्थ्य है उसमें प्रवेश हुआ करके बाइबल में लिखा है, ఆమెలోకి వెళ్ళిపోయింది. उसके अंदर प्रवेश हुआ, వెంటనే రక్తం కట్టింది. तुरंत लघु बहना बंद हो गया। ఎన్ని సంవత్సరాలు? कितना साल से है? ఎన్ని సంవత్సరాలు? कितने साल से? 12 సంవత్సరాలు. 12 साल से ये परेशानी थी। అంటే ఆమెలో ఉన్న అధికారాలు పోయి, लेकिन उसने अपनी गलतियों को मान लिया है। నా జీవితంలో 35 సంవత్సరాల్లో मैंने अपनी 35 साल की इस विश्वास దేవుని యొక్క స్వస్థతలు ఎన్నో జరిగింది, परमेश्वर के नाम से छंगाइया बहुत हुआ है। కొన్ని జరగల.
कुछ नहीं हुआ। ఎందుకు జరగలేదు? क्यों नहीं हुआ? దేవుని శక్తి వాళ్ళలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఆటంకం ఉంది. परमेश्वर का सामर्थ्य उन पर जाने के लिए उनके अंदर कुछ रुकावट है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. पवित्र आत्मा प्रभु तुम पर आएगा। సర్వశక్తిని యొక్క బలమైనటువంటి ఆ శక్తి నీ మీదకి వస్తాడు. परम प्रधान का सामर्थ्य तुझ पर छाया करेगा। పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అనబడతాడు. पैदा होने वाला है परमेश्वर का पुत्र कहलाएगा। కాబట్టి నువ్వు ధన్యురాలు. इसलिए तुम धन्य होकर के నీకు శుభం. आपका भला होकर के దేవుని बोला। స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर का महिमा हो। హల్లెలూయా. हालेलुया। నువ్వు ధన్యురాలువే. आप धन्य हो। అప్పుడు ఏమంది? उसने क्या कही? ఇప్పుడు నాకు చాలా భయపడ్డా. अभी तक तो मैं बहुत डर गई। ఎంత భయపడ్డానంటే, मैं कितना डर गई थी? ఎందుకు భయపడ్డాను? क्यों डर गई? ఏరొక పురుషునితో అవుతానేమో. क्या किसी दूसरे पुरुष की साथ जाना होगा मुझे? ఏసావు కాకుండా ఇంకో ఏరే పురుషుడు यूसुफ के अलावा कोई और पुरुष के साथ? ఏంటి దోత చెప్తుంది? क्या बोल रही है दूत? బాబో భయం వేసింది. मैं इस तरह डर गई थी। పాపం అంటే భయం. पाप से डरना है। స్త్రీలు గాని स्त्रियां हो, పురుషులు గాని पुरुष हो, పాపం అంటే భయపడరు. पाप से बहुत डरना है। మరి పాపం అని ఎక్కడ తెలుస్తుంది? पाप कौन सा विषय कैसा पता चलेगा? ఇక్కడికి వస్తే కానీ తెలియదు. कलिसिया में आने से ही पता चलेगा। లైవ్ లో వస్తే కానీ తెలియదు. लाइव में आने से ही मालूम पड़ेगा। ఇంటే కానీ తెలియదు. सुनने से ही पता అది चलेगा। కూడా బలమైన వాక్యం వింటే కానీ वो తెలియదు. भी सामर्थ वचन सुनने से ही होगा। ఏదో చర్చికి వెళ్ళి 4 సార్లు కూర్చొని 4 సార్లు లేచి కాసేపు కూర్చొని వస్తే కుదరదు. वो या चर्च में गया, कहीं बैठ गया, उठ गया, फिर आ गया घर, ऐसा नहीं चलेगा। నేను అంటాను, मैं कहता हूँ చర్చి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు चर्च से बाहर जाते वक्त నిజంగా మొక్కలు ఎట్లుండో తెలుసా? ఎక్కడ మొక్కలు మాడిపోయినట్టున్నాయి. ऐसा हमारी शक्ल ऐसा होना चाहिए, उतरा हुआ जैसा। నిజం. हाँ, सच्ची में ఆ స్త్రీ वो स्त्री, నాకు అంత పరిశుద్ధంగా, क्या मेरे पास इतना पवित्रता है? నాలో అంత పరిశుద్ధంగా, मेरे अंदर ऐसा पवित्रता है? ప్రభువా ఈరోజు నేను పశ్చాత్తాపడతాను. प्रभु, आज के दिन मैं पछताप करूंगा। ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉంటే अगर आप पवित्र रहोगे, వందనాలయ్యా. धन्यवाद प्रभु నేను जी, ముందే పరిశుద్ధంగా, मैं पहले से ही पवित्र हूँ। పాపం రానిలేదు. आपको निकट आने नहीं ఆ दिया। మరియమ్మలాగా उस मरियम की तरह ముందు మరి భయపడి. पहले तो मरियम डर गई थी। ఎందుకని? क्यों? ఒక స్త్రీని ఒక పురుషుతో ప్రధానమైంది. एक पुरुष के साथ तो मंगनी हो चुकी ఇంకో పురుషుతో పెళ్ళి అవ్వకు. थी, एक और पुरुष के साथ ఇంకో పురుషుతోటి తప్పుడు సంబంధంలో గర్భవతి అయిపోతుంది. एक और पुरुष के साथ क्या पता शरीर की रिश्ता में गर्भवती। కానీ మరియమ్మకి ఏం తెలుసు ఈ విషయం? मरियम को तो ये विषय तो नहीं पता था। ఆయన అంతర్యామి కాదు. అని वो अंतर्यामी नहीं है ఆయన మానవ శక్తులు ఆయన లేవు. और इंसान से अतीत कोई शक्तियां उसके पास ఆయన नहीं है। ఏం శక్తులు లేవు. उसके अंदर कोई ना सामर्थ्य है। అయితే तो फिर దూత ఏమన్నాడంటే, दूत ने क्या అమ్మా कहा? నన్ను పంపించిన వ్యక్తి मुझे भेजने वाला परमेश्वर, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడంట. मैंने कहा पवित्र आत्मा तुम पर उतरेगा, సర్వశక్తిని ఆ యొక్క ప్రభావం నీ మీదకి చుట్టూ ఆవరిస్తాడంట. पर प्रधान का सामर्थ्य तुझ पर छाया అప్పుడు करेगा, నువ్వు గర్భవతి అవుతావంట. तभी आप गर्भवती होगी। అదేమంది? अब क्या बोली? వదనాలయ్యా. धन्यवाद प्रभु, నేను పాపం చేయి, मैं पाप नहीं कर रहा, నేను పాపం मैं చేయట్లేదు. पाप नहीं कर रहा। దేవుని స్తోత్రం, प्रभु की महिमा हो, దేవుని స్తోత్రం. प्रभु की महिमा हो। వెంటనే గర్భవతి అయిపోయి. तुरंत गर्भवती हो गई। కానీ लेकिन ఆమె గర్భవతి అయితే 11 ఆ విషయాలు నేను చెప్పాను, అవన్నీ ఆమె ఫేస్ చేయాలి. तो 11 विषय जो मैंने बताया था, उन सभी विषयों का उसको सामना करना पड़ेगा। ఆ యొక్క 65 మంది స్త్రీలలో పాత నిబంధనలో, पुराना కొత్త నిబంధనలో नया नियम में 65 जो स्त्रियां हैं, 25 మంది స్త్రీలు ఎన్నికయ్యారు. 25 स्त्रियां हैं जो चुने गए ఆ हैं। 25 మంది స్త్రీలో 4 స్త్రీలు ఎన్నికైన వాడు, वो 25 में से 4 स्त्री और माना गया, దేవునికి ఇష్టమైన వాడు. वो परमेश्वर की नजर में ఈరోజు ठीक। మన సమయం ప్రకారం आज हमारे समय के अनुसार కన్య అయిన మరియాని గురించి ఉన్నాం. हम कुंवारी मरियम के बारे में सुना है। ఇట్లా స్త్రీల గురించి చెప్తా వెళ్దాం. इस तरह स्त्रियों के बारे में सुनते ఒక్కొక్క जाएंगे, స్త్రీ గురించి చెప్తా ఉన్నాం. एक एक स्त्री के बारे में सुनते ఆ जाएंगे। గుణాలు నాలో ఉన్నాయా? क्या ऐसा लक्षण मेरे अंदर है? 11 అవమానాలు నాకు వచ్చినా, क्या 11 प्रकार की निंदा मुझ पर आने निंदा पर भी వచ్చినా, अगर आ भी गया, ఎన్ని వచ్చినా నాకేం అనవసరం. कुछ भी आ जाए, मैं पीछे नहीं నేను हटूंगी। చేస్తున్న మంచి పని. मैं जो कर रहा हूँ अच्छा कर रही हूँ। కొంతమంది ఆడవాళ్ళు బైబిల్ దొరుకుతారు, कुछ लोग स्त्रियां जो है बाइबल पढ़ते हैं, భర్తలు కొడతారు. पति मारते हैं। ఏమంటారు? क्या बोलते हैं? ఎప్పుడు బైబిల్ బైబిల్ హే, బైబిల్ బైబిల్ అంటారు. हमेशा बाइबल बाइबल बोलते हैं, दिमाग खराब है करके डांटते हैं और కొంతమంది पीटते हैं। కన్నీరు కారుతాం. कुछ लोग आंसू बहाते हैं। సురేష్ గారు చెప్పారు ఒకసారి, सुरेश भाई ने बताया था एक बार, ఎప్పుడు కన్నీరు కారుతా ఉంటారని చెప్పి పేపర్ పట్టపోయారు. तो लता सिस्टर को मारने जाते थे, क्यों रोती रहते हो हमेशा करके। మరి ఇప్పుడు బెదరే ఏడుతుంది. अभी देखो भाई रोता रहता है प्रभु के सामने। నేను కూడా కొత్తగా పెళ్ళైనప్పుడు जब नया नया शादी हुआ था, నాకు దేవుడు అంటే తెలియదు. मैं प्रभु के बारे में नहीं जानता था, నేను భయంకరమైన వ్యక్తిని. मैं भयानक व्यक्ति था। చర్చి చర్చికి వెళ్తానంటే सिस्टर चर्च जाऊंगी बोलने ఏమో पर చర్చిలో పొంద, ఏమో చర్చిలో, मैं क्या बोलता था, क्या है चर्च में ऐसा, ఏమో చర్చిలో, क्या है चर्च में, ఎందుకు చర్చికి क्यों जाना है चर्च అనేవాడు. నేను కూడా में? इस तरह डांटता था మరి मैं। ఇప్పుడు నేనే అంటున్నా, अब मैं ही कहता हूँ, పద చర్చి.
चलो चर्च में। నీకు బాగా పోయినా आपका तबीयत ठीक नहीं है పదా బాగా పోయి దేవుని तो ठीक नहीं है तो भी चलो प्रभु के पास। మారు మనసు किसी को बोलते मन फिराओ। మనలో ఒక శక్తి వచ్చేసి हमारे अंदर उस परमेश्वर का सामर्थ्य आ गया, పవర్ వచ్చేసి सामर्थ्य आ गया है। కాబట్టి ఈ రోజు इसलिए आज का दिन మరియమ్మలాగా మనము मरियम की जैसा हम ముందు భయపడాలి. पहले तो डरेंगे, ఎందుకంటే తప్పు చేస్తున్నానే कहीं गलत तो नहीं कर रही। రెండోసారి दूसरा विषय తప్పు చేయట్లేదు. गलत नहीं है करके पता चला। స్తోత్రం. परमेश्वर का धन्यवाद, స్తోత్రం. प्रभु का धन्यवाद बोलो। కాబట్టి చర్చికి వెళ్తాను ఉదయం లేచి बोलेंगे अपने पति से, चले जी దిమాగ్ ఖరాబ్ వేసి బయట అన్నారనుకో अब बोलेगा मुंह बंद कर, दिमाग खराब है, बैठ जाओ चुपचाप। పిల్లలు తయారవ్వండి మీరు बच्चों को बोलो तैयार हो जाओ, ఓలా బుక్కరు ओला बुक చేసుకుందాం। ఏయ్ ఎక్కడికి వెళ్తున్నా నేను తప్పు చేయట్లేదు अगर पति मारने के लिए भी आएगा ना बोलना मैं गलत नहीं कर रही हूँ। ఆ శక్తి ఆవిడ దగ్గర ఇప్పుడు क्या ऐसी शक्ति है स्त्रियों के पास? ఉంది ఆవిడ దగ్గర है ऐसा शक्ति स्त्री के पास? ఎప్పుడెప్పుడు ఆయన ఇండియా గేట్ అంటాడు మనం కూడా ఇండియా గేట్ వెళ్దాం ఎప్పుడెప్పుడు పిక్నిక్ అంటాడు మనం కూడా పిక్నిక్ వెళ్దాం మరి ఆడపిల్లలు మగ పిల్లలు కొడుకులు కూతుళ్ళు భార్య రెడీ కదా स्त्री और पुरुष और बच्चे क्या ऐसी लालसा में है कि कब बोलेंगे गेट घूमने जाएंगे तो ऐसा इंतजार में है क्या? मरियम की जैसा వీలైతే భర్త ఇంట్లో కూర్చో మేము వెళ్తున్నాం हो सकता तो पति नहीं आता तो उनको बोलो घर में बैठो, కూర్చో ఇంట్లో కోసం వెళ్తున్నాం बैठो आप घर में हम जाते। వీలైతే భార్య కూర్చో ఇంట్లో మేము अगर వెళ్ళిపోతాం पत्नी मना करेगी तो बोलो पत्नी आप बैठ जाओ हम जाते हैं प्रभु। తల్లిదండ్రులు రాకపోతే పిల్లలు మీరు కూర్చొని మేము వెళ్ళిపోతాం अगर माता पिता नहीं आए तो बच्चे बोले हम जाएंगे प्रभु के ఇదే पास। ఈ రోజు మరియమ్మ చరిత్రలో మనకు इसी विषय को मरियम के इतिहास के द्वारा हम सुना है। ఎప్పుడైతే నేను తప్పు చేయట్లేదో जब उसने कहा मैं गलत नहीं कर रही हूँ, నిర్ణయించుకుంటూ निर्णय कर चुकी है, 11 నిందలు అవమానాలు ఆమెకు వస్తాయి 11 प्रकार की निंदाओं का सामना करना వచ్చినా पड़ा। నాకు బాధ आ भी गए तो कोई फर्क नहीं, సచ్చినా నేను బాధ अगर मर भी जाएंगे तो कोई फर्क नहीं Praise the पड़ेगा। Lord. हालेलुया। వస్తే अगर मर गए तो పరలోకానికి प्रभु के राज में, బ్రతికితే जीवित रहूंगी तो ప్రభు కొరకు प्रभु के लिए, భర్తను సంపాదించుకుంటావు पति को भी कमाओगे, బంధువులను సంపాదించుకుంటావు रिश्तेदारों को भी प्रभु में ఇరుగు పొరుగు कमाओगे, వారిని సంపాదించుకుంటావు आसपास के लोगों को भी प्रभु में कमाओगे, కుమారులను సంపాదించుకుంటావు बच्चों को भी प्रभु में कमाओगे, రక్షణ సంపాదించుకుంటావు धान को पाओगे। కానీ ఇంకొక విషయం एक और बात है, మరియమ్మని ఏదో మానవాతీత శక్తులు ఆయనకు ఉన్నాయి మాత్రం ఆయన పూజించొద్దు तो ये ना समझना मरियम के पास ऐसे कोई सामर्थ्य है उसका पूजा करने की योगी, ఆయన ఎక్కడో మాట ऐसा नहीं తెలిసి समझ। పక్కకి వెళ్ళొద్దు वो माता प्रकट हो गई करके ऐसे जगहों में मत जाना, అక్కడికి వెళ్ళొద్దు ऐसा जगह में ఆయన नहीं जाना। నుంచి శక్తులు బయటకు వస్తున్నాయని అనుకోవద్దు उनसे कोई शक्तियां बाहर आ रहे करके भी मत सोचना। ఈ భూమి మీద యేసు ప్రభు తప్ప ఏ మనిషి నుంచి శక్తులు భయంకరమైనటువంటి ఆత్మీయ కార్యాలు జరగటం కల్లా इस संसार में मसीह यीशु के अलावा किसी और मनुष्य के द्वारा कोई भी ना सामर्थ्य ना अद्भुत कार्य हो सकता కానీ है। యేసు ప్రభు నమ్మిన వాళ్ళు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ ద్వారా అద్భుతాలు लेकिन ఆచరించబడతాయి यीशु मसीह पे भरोसा रखते हैं और पवित्र जिंदगी जीते हैं, उनके द्वारा अद्भुत कार्य होंगे। మనుషుల మీద ఆధారపడద్దు इसलिए मनुष्यों पर निर्भर नहीं होना। దేవుని బిడ్డలు प्रभु के बच्चे जो है కలిసిమెలిసిగా मिलके मिलजुल के रहेंगे। కాపర్లు चरवाहे మాట్లాడారు चरवाहा का बात सुनना है, వాళ్ళ ద్వారా మనకి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు तो उन्हीं के द्वारा परमेश्वर हमारे जिंदगी में अद्भुत कार्य बहुत ఎన్నుకున్న వాళ్ళ ద్వారా चुने हुए लोगों के द्वारा। చిన్న ప్రార్థించాలి आइए छोटा सा ఈ प्रार्थना। రోజు మరియమ్మ ద్వారా మనం విన్నాం आज के दिन मरियम के द्वारा हमने सुना 6 స్త్రీల్లో 4 स्त्रियों में మొదటి స్త్రీ पहला स्त्री, ఆ మరియమ్మ ద్వారా మనం నేర్చుకున్న ఈ రోజు उस मरियम के द्वारा हमने सीखा है చిన్న ప్రార్థన छोटी सी प्रार्थना। అవును ప్రభువా हाँ प्रभु जी, ముందైతే మరియమ్మ చాలా భయపడింది पहले तो मरियम बहुत डर गई थी, నువ్వు గర్భవతి అవుతానంటే భయపడి गर्भवती होने के नाम से ही डर गई थी, ఎందుకంటే क्योंकि నేను ఒక వ్యక్తుడు ప్రదానం చేయబడ్డాని मेरी तो एक व्यक्ति के साथ मंगनी हो चुकी అయ్యో ధర్మశాస్త్రం రాయబడిందే విచారం చేయవద్దని है, विचार नहीं करने को व्यवस्था में लिखा है। అయ్యో ఈ దోమ వచ్చి ఇంకో పురుషుతోటి నాకు గర్భం రావాలంటే ये दूध की बातों से ऐसा लगता है किसी और पुरुष के द्वारा मैं गर्भवती हो जाऊंगी, నేను యేసుని తప్ప ఎవరిని ప్రేమించలేదే मैं यूसुफ के अलावा किसी को सोच भी नहीं सकती हूँ, ఆయన్ని నేను మరి ప్రదానం చేసుకున్నానే उनके साथ तो मंगनी हो चुकी है मेरी। మరి ఈ దూత వచ్చేటి నువ్వు గర్భవతి అవుతా అంటది ये दूध कैसे बोलती है तू गर्भवती होगी, పెళ్లి కాకుండా నేను ఇంకో పురుషుతో ఎట్లా కలవాలి शादी से पहले मैं कैसे ऐसी गर्भवती हो सकती हूँ? భయపడిందో ప్రియుల कितना डर गई, ఆ భయం మనలో ఉండాలి ऐसा ఆ भय భయం हमारे अंदर, స్త్రీలో ఉండాలి ऐसा भय ఆ భయం स्त्री, పురుషులో ఉండాలి ऐसा भय पुरुषों में होना है। కానీ लेकिन దూత అంటున్నాడు दूध कहता है పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు पवित्र आत्मा तुझ पर उतरेगा, దేవుని యొక్క సర్వశక్తుల యొక్క ఆ శక్తి ప్రభావం నీ మీద కమ్ముకుంటాడు परम प्रधान का सामर्थ्य तुझ पर छाया करेगा, నువ్వు గర్భవతి అవుతావు गर्भवती होगी। అప్పుడు అనుకుంటా तब सोच लिया నేను పాపం చేయి मैं पाप नहीं कर ఇది నా रही, ప్రభు యొక్క చిత్తం ये मेरे प्रभु का इच्छा है। అదిగో యెషయా గారు చెప్పారు यशायाह ने बताया था కన్నిక గర్భవతి అవుతుందని तुम्हारी गर्भवती होगी, ఆ बोला కన్నిక था నేనే वो कुमारी में ही, ఆ కన్నిక నేనే कुमारी में ही हूँ। నన్ను ఎన్నుకున్నావు ప్రభు प्रभु मुझे चुन लिया, నన్ను ఎన్నుకున్నావు प्रभु ప్రభు मुझे चुना, ప్రార్థన प्रभु చేయండి प्रार्थना ప్రార్థన कीजिए, చేయండి प्रार्थना నన్ను कीजिए। ఎన్నుకున్నావు ప్రభు मुझे चुन लिया నీ प्रभु, వందనాలయ్యా आपको धन्यवाद నీ प्रभु, వందనాలయ్యా आपको धन्यवाद అయ్యో प्रभु, నన్ను
స్త్రీ ఈ యొక్క పరిశుద్ధమైన స్త్రీ నన్ను గుర్తించావయ్యా, प्रभु आप मैं पवित्र हूँ करके आपने पहचाना నీ प्रभु। దాసినయ్యా, मैं आपकी दासी हूँ, అలా జరుగును గాక. भला होने पाए। నేను పాపం చేయట్లేదు, मैं पाप नहीं నేను పాపం చేయట్లేదు. मैं पाप नहीं करती हूँ, వెంటనే గర్భవతి. तुरंत गर्भवती हो गई। కానీ ఈ రోజు మనం విన్నాం దైవ దోషం ద్వారా आज हमने सुना है प्रभु का वचन, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, पवित्र आत्मा प्रभु ने ఆమె बताया జీవితంలో 11 భయంకర శోధనలు నిందలు వస్తాయి. उनके जिंदगी में 11 प्रकार की भयानक निंदा आने वाला అయినా है। నాకు బాగుంది, फिर भी నా ప్రభు కోసం చనిపోయిన నాకు బాగుంది. मेरे प्रभु के लिए मैं मर भी जाऊँ कोई परवाह नहीं। కానీ ప్రియులారా, लेकिन प्रियो ఈ రోజు దుర్భాగ్యం ఏంటంటే आजकल क्या भागा स्थिति क्या అదిగో है, మరి ఒక మాటలాగా उस मरियम को एक माता समझकर, వేద మాట తెలిసిందని एक देवी देवता समझकर, ఆమెలో శక్తి బయటకు వస్తున్నాయని, इनके द्वारा कोई सामर्थ्य निकलता बोल के ఓ మానవాళి శక్తి ఆమెలో ఉంది అని इंसान से परे सामर्थ्य उसके पास से करके పూజిస్తున్నారే. उसको पूजा करते हैं అది ना, తప్పు, ये गलत है, అది తప్పు. ये गलत है। ఆ పరిశుద్ధురాలే, है तो वो पवित्र, ఆమె స్త్రీలో అగ్రమైన స్త్రీయే, स्त्रियों में प्रमुख स्त्री है, కానీ దేవుని శక్తి వచ్చిన ఆమె మీదకి. लेकिन प्रभु की सामर्थ्य आने से ही ఆమెలో ఏ ऐसी- ప్రభావం లేదు. ना उनके अंदर कोई सामर्थ्य ऐसी, దేవుని మాట విన్న వాళ్ళకే ప్రభావం బయటకు जो प्रभु की बात सुनता है उन्हीं से ही పాపం सामर्थ्य ఉన్న आएगा। వాళ్ళకు ప్రభావం వెళ్ళదు. जो पाप में है उनके अंदर परमेश्वर का सामर्थ्य नहीं जाएगा। प्रभु धन्यवाद, రాష్ట్ర మాటలు కొద్ది మాటలు आपके दास के द्वारा कही गई छोटी सी बात, అయ్యలో విన్న వాళ్ళు మందిరం కొంచెం అందరూ కూడా విని ఆశీర్వదించుకోవాలి. लाइव में आने वाले जो मंदिर में आपके सामने बैठे हैं वो सब सुन के आशीर्वाद पाएंगे। यीशु के नाम से मांगते हैं, आमीन। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया.